నమస్కారం. అహల్య న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. క్వాంటమ్ కంప్యూటర్ ని వచ్చే జనవరి నుంచే అమరావతిలో ప్రారంభించబోతున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. సిఎఫ్ఎంఎస్ వ్యవస్థ ద్వారా సమర్థంగా వనరుల్ని వినియోగించగలుగుతున్నామని సీఎం వెల్లడించారు. డేటా డ్రైవెన్ గవర్నెన్స్ పై సీఎం చంద్రబాబు నాయుడు గురువారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ దీర్ఘకాలిక, మధ్యకాలిక, స్వల్పకాలిక లక్ష్యాలకి అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకొని పౌరులకి సుపరిపాలన అందించాలని అన్నారు. అదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, దానికి అనుగుణంగానే విజన్ ప్రణాళికల్ని రూపొందించుకున్నామని వెల్లడించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నదే లక్ష్యం కావాలని సూచించారు. గ్రామ సచివాలయాన్ని విజన్ యూనిట్ గా మార్చుకొని సమర్థంగా ఆ విభాగాన్ని వినియోగించుకుందామని అధికారులకు తెలియజేశారు. అంతా కలిసికట్టుగా పనిచేసి ఇటీవల వచ్చిన తుఫాన్ని టెక్నాలజీ వినియోగంతో ప్రాణ ఆస్తి నష్టాన్ని బాగా తగ్గించగలిగామని సీఎం తెలిపారు. ఇందులో సిటిజన్ డేటా టోటల్ గా క్యాప్చర్ చేశాం. అందులో ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్, అదే మరి ఫ్యామిలీని జియో ట్యాగింగ్, హౌస్ని జియో ట్యాగింగ్ చేయడం, ఇక్కడి నుంచి ఎంతమందికి సర్వీస్ చేస్తున్నామో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే పెన్షన్లు కానీ, సర్వీసెస్ కానీ, మన సర్వీసెస్ కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్. రియల్ టైం 42 పారామీటర్స్ వస్తున్నాయి. డేటా లేక్లో సింగిల్ ట్రూత్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఇంకా మల్టిపుల్ సోర్సెస్ లీవ్. ఎవ్రీ డిపార్ట్మెంట్ యాజ్ అసోసియేట్ విత్ దాట్ చాలా క్లియర్గా ఒక విజన్ తయారు చేశాం. ఆ విజన్ కరెక్ట్గా వెళ్తా ఉందా లేదు కూడా ప్రిడిక్టివ్ అనలిటిక్స్ మనం చూసుకుంటే వస్తుంది. ఇలాంటి ఏరియాస్ అప్రోచెస్ చేసుకొని అన్నీ కూడా డేటా వచ్చిన తర్వాత మిమ్మల్ని కోరేది ఫైల్స్ ఉన్నాయి. మీ ఫైల్స్ అన్నీ ఆన్లైన్లో ఉన్నాయి. ఎవరు ఎన్ని ఫైల్స్ ఎన్ని రోజులు క్లియర్ చేస్తున్నారు. ఫైల్స్ ఆర్ రియల్ టైం. మీరు ఎక్కడున్నా మీ ఫైల్స్ వరకు మీకు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ మీరు ఎంత ఫాస్ట్గా క్లియర్ చేస్తే అంత ఇంపాక్ట్ వస్తుంది. క్లియర్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది డేటా ఉంది, ప్రాసెస్ రియల్ టైం చేస్తున్నాం. రియల్ టైం కమ్యూనికేట్ చేయడానికి వాట్సాప్, నాట్ ఓన్లీ వాట్సాప్, ఆన్లైన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలనే మన ఉద్దేశం. ఈరోజు నేను చూస్తుంటాను, చిన్నప్పటి నుంచి నేను చూశాను, చదువుకోవడానికి పోవడానికి నేను 10 సర్టిఫికేట్లు తీసుకోవాలి. ఇలాంటివన్నీ తీసుకోవడానికి అనేక ఇబ్బందులు అన్నమాట. అందుకే ఇక్కడ డిజీ లాకర్ వచ్చింది. అవసరమైతే ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఒక లాకర్ క్రియేట్ చేసి మనం కూడా క్రియేట్ చేస్తాం. డిజీ లాకర్లో వాళ్ళ రికార్డ్స్ అన్ని పెడితే ఎక్కడికి పోయినా హెల్త్ రికార్డు, ప్రాపర్టీ రికార్డ్స్ అన్నీ అక్కడ పెట్టుకుంటారు. ఆధార్ అథెంటికేషన్ పెడతాం, వాళ్ళే చూసుకునే పరిస్థితి వస్తుంది. డాక్టర్ దగ్గరికి పోతే నెంబర్ ఇస్తే ఆటోమేటిక్ హెల్త్ రికార్డ్ చూసుకుని ట్రీట్మెంట్ ఇస్తారు. పర్సనల్ హెల్త్ గోప్యంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటివి ఏరియాస్ తీసుకున్నాం. ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది ఈ మీటింగ్లో మీరందరూ కూడా క్లియర్గా మీ డిపార్ట్మెంట్కి ఏం వర్తిస్తుందో ఆలోచించడం, ఓవరాల్గా కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం. కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటే మీరు కూడా వాల్యూ అడిషన్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు. ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించవలసిన ఎన్నికల కమిషన్ బీజేపీకి అనుకూలంగా పనిచేస్తుందని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. దొంగ ఓట్లతో బీజేపీ అధికారం చేజిక్కించుకుంటుందని, అందుకే రాహుల్ గాంధీ ఓటు చోరీపై ఆందోళన, ఉద్యమం చేపట్టారని అన్నారు. హర్యానాలో ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వచ్చినా బీజేపీ ఎలా గెలిచిందని ప్రశ్నించారు. బీహార్ ఎన్నికల్లో కూడా ఇదే తరహాలో బీజేపీ అధికారం కైవసం చేసుకోవాలని చూస్తుందని ఆరోపణలు గుప్పించారు. ఇది మోడీ గారి మోసం మీద తేల్చిన బాంబు. ఇది ఈసీఐ చేస్తున్న దగా మీద పేల్చిన బాంబు. రాహుల్ గాంధీ గారు ఒక్కొక్కటిగా తీగలాగుతున్నారు. దాంతో కర్ణాటకలో, మహారాష్ట్రలో, నిన్న హర్యానాలో జరిగిన ఈసీఐ చేసిన మోసాన్ని దేశం ముందు బయటపెట్టారు. నిన్న చాలా వివరంగా రాహుల్ గాంధీ గారు ఒక ప్రెజెంటేషన్ని దేశ ప్రజల ముందర పెట్టడం జరిగింది. దాంట్లో హర్యానాలో 25 లక్షల ఓట్లని ఈసీఐ బీజేపీకి అనుకూలంగా అవుట్కమ్ మారడానికి ఒక దగా చేసినట్టు రాహుల్ గాంధీ గారు దేశం ముందు
ఈ నగ్న సత్యాన్ని పెట్టడం జరిగింది. 25 లక్షల దొంగ ఓట్లు అంటే హర్యానాలో మొత్తం ఉన్నదే 2 కోట్ల ఓట్లయితే దాంట్లో 25 లక్షల ఓట్లు దొంగ ఓట్లే. అంటే 8 మంది ఓటర్లకు ఒక ఓటు దొంగ ఓటు. ఎంత ఆశ్చర్యం! అసలు హర్యానాలో పోల్ అయింది బీజేపీకి కాంగ్రెస్ పార్టీకి ఓట్ షేర్ చూసుకుంటే రెండిటికి పెద్ద తేడా లేదు. బీజేపీ పార్టీకి 55,48,000 చిల్లర ఓట్లు పోలైతే కాంగ్రెస్ పార్టీకి పోలయ్యింది 54,30,000 చిల్లర. అంటే కేవలం 1,18,000 కేవలం 1,18,000 ఓట్ల తేడాతో హర్యానాలో బీజేపీ అధికారంలోకి రావటం జరిగింది. అంటే వీళ్ళు దొంగ ఓట్లుగా 25 లక్షల ఓట్లు చేర్చారు. దాంతో 1,18,000 ఓట్ల తేడాతో బీజేపీ పార్టీ హర్యానాలో. వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు కొండారెడ్డి ఇటీవల డ్రగ్స్ వాడుతూ ఈగల్ టీమ్ కి పట్టుపడ్డాడు. ఈ క్రమంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కొండారెడ్డి కలిసి ఉన్న ఫోటోలని హోంమంత్రి వంగలపూడి అనిత గురువారం మీడియాకు విడుదల చేశారు. ఈ క్రమంలో వైసీపీ నేతలపై హోంమంత్రి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ నేతలు డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. డ్రగ్స్ గంజాయి ఏపీలో లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. డ్రగ్స్ వద్దు బ్రో అని కూటమి ప్రభుత్వం అంటుంటే వైసీపీ నేతలు డ్రగ్స్ కావాలి బ్రో అంటున్నారంటూ కామెంట్స్ చేశారు. వ్యవస్థను స్థాపించిన తర్వాత సుమారుగా 1.5 సంవత్సరం కాలంలోని జీరో గాంజా కల్టివేషన్ తీసుకురాగలిగే పరిస్థితి ఈ రోజు వచ్చిందంటే ఈ రోజు ప్రజలు, అదేవిధంగా ఈగల్ సంస్థ, అదేవిధంగా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు డైరెక్షన్ అన్ని కూడా ప్రాపర్ వేలో పనిచేసి డ్రగ్స్ వద్దు బ్రో అనే నినాదాన్ని కూల్ స్థాయిలోకి కూడా తీసుకెళ్లగలుగుతున్నామంటే ఇది మా పనితనానికి ఒక నిదర్శనం కింద భావించవచ్చు. ఆ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉంది అంటే, వాళ్ళ తాలూకా మాఫియా పరిస్థితి ఎలా ఉంది అంటే, మా ప్రభుత్వం డ్రగ్స్ వద్దు బ్రో అంటే వాళ్ళు ముందుకొచ్చి డ్రగ్స్ తీసుకో బ్రో అనే పరిస్థితిలో ఈ రోజు వచ్చారంటే నిజంగా సిగ్గుపడే పరిస్థితి. ఒక యువత భవిష్యత్తు గురించి మాట్లాడే అర్హత లేని వ్యక్తి, యువతని ఎలాగ ముందుకు తీసుకెళ్లాలనే అంశం మీద మాట్లాడడానికి అర్హత లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ విద్యార్థి విభాగాన్ని కొంతమందిని యువతిని కలిసి ఈ రోజు కూర్చోబెట్టి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏదో పెట్టాడంట. అసలు ఆ ట్రైనింగ్ పెట్టేదానికి నీకు అసలు అర్హత ఉందా నేను జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా. ఎందుకంటే నీ విద్యార్థి విభాగం నాయకుడు కొండారెడ్డి వైజాగ్ లో ఏయూలో ఎంబీఏ చేస్తూ ఈ డ్రగ్స్ ని దాందాగా చేస్తూ మొన్న ఈగల్ కి టాస్క్ ఫోర్స్ డిపార్ట్మెంట్ కి పట్టుబడిన సంగతి జగన్మోహన్ రెడ్డికి తెలీదా? జగన్మోహన్ రెడ్డికి తెలియకుండానే జరిగిందా? కనీసం ఈ రోజు వరకు కొండారెడ్డి అనే వ్యక్తి మీద నువ్వు ఎందుకు కనీసం దాని మీద చర్యలు తీసుకోలేదు? ఎందుకు నా పార్టీకి అతనికి సంబంధం లేదని గాని, పార్టీ నుంచి తొలగిస్తున్నానని గాని, పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నానని గాని ఒక్క మాట కూడా ఈ రోజు వైఎస్ఆర్సీపీ నాయకుల దగ్గర నుంచి కానీ, వైఎస్ఆర్సీపీ నాయకుడి దగ్గర నుంచి కానీ రాలేదు అంటే దాన్ని మనం ఏ విధంగా తీసుకోవాలి? అంటే డ్రగ్స్ ని ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అన్న విషయం ఈ రోజు మేము ఆలోచించుకోవాలా? హర్ష అండ్ చరణ్ వీళ్ళిద్దరిని కూడా చూస్తే పాపం వాళ్ళకి అంటే ఇలాంటి పిల్లల్ని వీళ్ళు టార్గెట్ చేస్తారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే టార్గెట్ పేద విద్యార్థులను టార్గెట్ చేసుకుంటారు. వాళ్ళు ఏంటంటే ఫీజులు కట్టేదానికో లేకపోతే వాళ్ళ చిన్న చిన్న అవసరాలకో డబ్బులు లేకపోతే అలాంటి వాళ్ళని పికప్ చేసి అలాంటి వాళ్ళకి డబ్బు ఎర చూపించి మీరు బెంగళూరు వెళ్ళి డ్రగ్స్ తీసుకురండి, లేకపోతే ఇలాంటి అక్కడికి వెళ్ళి ఒక స్మగ్లర్ ఉంటాడు, స్మగ్లర్ ని కలవండి, మీకు ఇన్ని డబ్బులు వస్తాయని చెప్పి వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళని పంపించే పరిస్థితి వచ్చింది. ఈ రోజు ఆ చరణ్ భవిష్యత్తు ఏంటి, హర్ష భవిష్యత్తు ఏంటి, ఆ కొండారెడ్డి భవిష్యత్తు ఎప్పుడో పోయింది. ఎందుకంటే ఎందుకు పనికిరాని ఒక నైతికత లేని నాయకులతో పనిచేసినప్పుడే అతని తాలూకా భవిష్యత్తు పోయింది. ఈ రోజు మీరు అనొచ్చు కొండారెడ్డికి మాకు సంబంధం లేదని. పులివెందుల ఎమ్మెల్యే గారితో ఒక ఫోటో, పులివెందుల ఎమ్మెల్యే గారితోనే మళ్ళా మా కోడిగుడ్డు మంత్రితో ఒక ఫోటో, ఆ కోడిగుడ్డు మాజీ మంత్రితో ఒక ఫోటో, అప్పటి ఎంపీ గారితో ఒక ఫోటో, ఇంకా చాలా ఉన్నాయిలేండి, ఆ లీలలు చాలా ఉన్నాయి. సో ఇలా ఎందుకు నేను ఈ ఫోటోలు చూపిస్తున్నానంటే కూడా చెప్తున్నానండి, నేనే అంటాను చాలా సందర్భాల్లో క్రిమినల్ కి పార్టీలు ఉండకూడదు, క్రిమినల్ కి మతం ఉండదు, క్రిమినల్ కి కులం ఉండదు నేనే చెప్తా. ఎస్, ఈ రోజుకి నేను కట్టుబడి ఉన్నా. కానీ ఎవరైనా ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకి నాణ్యమైన విద్య అందించడానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. బాపట్ల జిల్లా బల్లికురువ మండలం కొప్పెరపాడు జిల్లా పరిషత్ హైస్కూల్లో ఉచిత సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రోజుల్లో చాలా కాంపిటీషన్ ఉంది.
అందరూ కూడా చదువుకుంటున్నారు. ఉద్యోగ అవకాశాలు రావాలంటే అంత ఈజీగా ఉండదు. చాలా కష్టపడి చదవాలి, మంచి ఉద్యోగాలు రావాలి, మంచి ఉన్నత స్థాయిలోకి మీ అందరూ వెళ్ళాలనేదే ప్రభుత్వ ఉద్దేశం. అందుకే లోకేష్ గారు మీరు చూడండి, అందరికి మంచి యూనిఫామ్, బాగుందా యూనిఫామ్, అందరికి 200 యూనిఫాము, స్కూల్ స్టార్ట్ అవ్వగానే పుస్తకాలు, బెల్ట్, బ్యాగ్, ఇట్లాంటి షూస్, ఇట్లాంటివన్నీ కూడా ఏ రాజకీయ ముద్ర లేకుండా ఇచ్చాం ఫస్ట్ టైం. అదే కాకుండా గవర్నమెంట్ స్కూల్ చదువుకునే పిల్లలకి పలానా స్కూల్ టీచర్ లేరు, ఆ సబ్జెక్ట్ వదిలేసే ఉద్దేశం లేకుండా 16,300 ఉపాధ్యాయ పోస్టులు నియమించారు ఈ సంవత్సరం. అది చరిత్రలో ఎప్పుడు కూడా జరగలేదన్నమాట. అందుకని చెప్పి గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా పేద విద్యార్థులు చదువుకుంటా ఉంటారు, వాళ్ళకి నాణ్యమైన విద్య ఇవ్వాలనేదే ఈ ప్రభుత్వం. మృతి చెందిన తెలుగుదేశం సీనియర్ నాయకుడు, ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాలేపాటి సుబ్బనాయుడు కుటుంబాన్ని మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అంతకుముందు నెల్లూరు జిల్లా కావలికి చేరుకున్న లోకేష్ కు ఎమ్మెల్యే వెంకటకృష్ణారెడ్డి, పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ముసునూరు టోల్ ప్లాజా నుంచి దగదర్తి వరకు ర్యాలీగా వెళ్లారు. మాలేపాటి కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం లోకేష్ మాట్లాడారు. కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని తెలిపారు. కార్యకర్తల కోసం పార్టీ తరపున 135 కోట్ల సంక్షేమ నిధిని ఏర్పాటు చేశాం. ఫ్యాక్షన్ అడుగుజాడల్లో వెళ్లకుండా పిల్లల్ని చదివిస్తున్నాం. క్రమశిక్షణకు తెలుగుదేశం పార్టీ మారుపేరు. నేను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి సుబ్బనాయుడుతో మంచి పరిచయం ఉంది. రాష్ట్రంలో బలమైన నాయకుడిని కోల్పోయాం. 2019 నుంచి 2024 వరకు నాటి నాయకులపై మాలేపాటి యుద్ధం చేశారు. యువగలం పాదయాత్రలో నాతో 5 రోజుల పాటు నడిచారు అంటూ ఆయనతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కుటుంబానికి ఒక పరీక్ష. మాకు దేవుడు కూడా శక్తి ఇచ్చాడు జయించడానికి. కుటుంబానికి అండగా నిలబడటమే కాదు, కుటుంబాన్ని రాజకీయంగా పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ఒక జాతీయ ప్రధాన కార్యదర్శిగా నా బాధ్యతలు నేను నిర్వహించడం జరుగుతుంది. కొంతమంది కావాలని దుష్ప్రచారం చేస్తాం, కొంతమందిని కించపరిచే విధంగా పోస్టులు పెడతాం. ఇవన్నీ నేను గమనిస్తున్నా. దీని వెనకాల ఎవరున్నా చాలా కఠినమైన నిర్ణయం తీసుకుంటాం, యాక్షన్లో చూపిస్తాం. కుటుంబం కష్టంలో ఉన్నప్పుడు అండగా నిలబడాల్సిన బాధ్యత అందరిపైన ఉంటుంది. సమాజంలో ఎవరున్నా వాళ్ళపైన ఉంటుంది. నాకు కొన్ని వివరాలు కూడా ఇచ్చారు. తప్పనిసరిగా దానిపైన మేము రివ్యూ చేసుకొని కఠినమైన యాక్షన్ కూడా తీసుకుంటాం. కుటుంబానికి అండగా నిలబడతాం. రాజకీయంగా పైకి తీసుకొచ్చే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని కుటుంబానికి చెప్పాను. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత బైరెడ్డి సిద్ధార్థరెడ్డి కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు 4 సార్లు ముఖ్యమంత్రి అయినా రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజ్ కూడా మంజూరు చేయించలేకపోయాడని విమర్శించారు. జగన్ ఏ మంచి కార్యక్రమం చేపట్టినా చంద్రబాబు ఒక్కరోజైనా అభినందించాడా? రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడితే తెలుగుకి అన్యాయం అంటాడు. మేము 17 మెడికల్ కాలేజీల శాంక్షన్ చేయించుకున్నాం, కానీ అవన్నీ పూర్తయ్యే దశలో ఉన్న కూటమి ప్రభుత్వం వాటిని నిర్లక్ష్యం చేస్తోంది అని బైరెడ్డి సిద్ధార్థరెడ్డి విమర్శించారు. పేదవాళ్లకు పెత్తందారులకు మధ్యన జరుగుతున్నటువంటి యుద్ధం అని చెప్పి చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు చెప్తే పాపం ఆ రోజు ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఫాల్స్ ప్రామిసెస్, అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన చంద్రబాబు నాయుడు అండ్ కూటమి వాళ్ళు చేసినటువంటి అసత్యపు ఆరోపణలు, విష ప్రచారాలను ఈ రాష్ట్ర ప్రజలు నమ్మినారు. సరే, నమ్మి కూటమి ప్రభుత్వానికి అధికారాన్ని అప్పగించినారు. ఈరోజు అంతా కలిపి ఒక 15 నెలలు కాలే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి. 15 నెలలు కాకముందే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఏ మూలకు పోయినా కూడా, అది ఉత్తరాంధ్ర కావచ్చు, ఉభయ గోదావరి జిల్లాలు కావచ్చు, కృష్ణా గుంటూరు జిల్లా కావచ్చు, రాయలసీమ పరిధిలో కావచ్చు, ఏ ప్రాంతంలో పర్యటించినా కూడా వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు. అంతమంది ప్రజలు వచ్చి ఆయనకు బ్రహ్మరథం పట్టడానికి గల ముఖ్యమైన కారణం ఏమిరా అంటే, ఈ కూటమి ప్రభుత్వం చెప్పినటువన్నీ కూడా అబద్ధాలు. వాళ్ళు చెప్పినటువంటి సూపర్ 6 అనేది ఒక పెద్ద మోసం అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలకు 15 నెలల్లోనే తేటతెల్లం అయిపోయింది. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి అంత స్పందన కనిపిస్తుంది. ఈరోజు ఏదైతే ఈ 1 కోటి సంతకాల సేకరణ అనే కార్యక్రమం చేపట్టినామో దానికి గల ముఖ్యమైన కారణం ఏమిరా అంటే, ప్రభుత్వ కాలేజీలు, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు దేనికి తీసుకొచ్చినారు జగన్మోహన్ రెడ్డి గారు?
పేదవాళ్లకు విద్య అందాలా, పేదవాళ్లకు వైద్యం అందాలా అనే ఒక సదుద్దేశంతో 17 మెడికల్ కాలేజీలను శాంక్షన్ చేపిస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు? పేదవాళ్లకు మేలు చేయడం అనేది పక్కన పెట్టి పెత్తందారులకు మేలు చేసే పనిలో పడినాడు. ఈ ప్రైవేటు పరం చేయడం అంటే ఎవడో ప్రైవేట్ రంగానికి సంబంధించిన వానికి వాడి జోబులు నింపేదానికే ఈ ప్రైవేటీకరణ చేస్తున్నాడు తప్ప వేరే ఉద్దేశం లేనే లేదు. ఎందుకు నేను ఈ మాట చెప్తానా అంటే, అంతా కలిపి కేవలం ఒక 5,000 కోట్లు ఖర్చు పెడితే మొత్తం అన్ని మెడికల్ కాలేజీలు కూడా పూర్తి అయిపోతాయి. ఏమంటున్నారు ఈ కూటమి వాళ్ళు? రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుండి ఈ రోజుటి వరకు చేసిన అప్పు 2,27,000 కోట్లు. 2,27,000 కోట్లు అప్పు చేసినారు కదా, దాంట్లో 5,000 కోట్లు ఈ మెడికల్ కాలేజీలు పూర్తి చేసేదానికి మీకు మనసు ఒప్పుకోవడం లేదా? మీకు మనసు ఒప్పుకోదు కూడా. దానికి గల కారణం ఏమరా అంటే, మెడికల్ కాలేజీలు పూర్తయితే ఆ మెడికల్ కాలేజీలు చూసిన ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు కాబట్టి. సరే, ఇంకా ఎట్లా మనం మంచి చేయలేం, కనీసం ఈ మెడికల్ కాలేజీలను అడ్డం పెట్టుకుని డబ్బులైనా సంపాదించుకుందామనే ఒక దురుద్దేశంతో ఈరోజు ఈ ప్రైవేటీకరణను టెండర్లు పొందిన కాంట్రాక్టర్లు నిర్దేశించిన సమయంలోనే అభివృద్ధి పనుల్ని పూర్తి చేయాలని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి స్పష్టం చేశారు. కారణాలు ఏమైనప్పటికీ ప్రజల ఆకాంక్షల మేరకు ప్రగతి కార్యక్రమాలు కంప్లీట్ చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో నెలకొన్న నిర్లక్ష్యం, ఉదాసీనత కూటమి ప్రభుత్వం ఉపేక్షించదని ఖరాఖండిగా చెప్పారు. స్థానిక 19వ డివిజన్ నల్లచెరువు 12-15 లైన్లలో 95 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులకి ఎమ్మెల్యే గల్లా మాధవి, మేయర్ కోవెలమూడి రవీంద్రతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ కూటమి పాలన పట్ల ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని తెలిపారు. ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని వివరించారు. కార్యక్రమంలో 19వ డివిజన్ కార్పొరేటర్ తేలుకుట్ల హనుమాయమ్మ, యోగేశ్వరరావు, టీడీపీ అధ్యక్షులు రాళ్లబండి రామరాజు, కార్యదర్శి రమేష్, చంద్రగిరి బాబు, అబ్దుల్ రహీం, విజయలక్ష్మి, కృష్ణ, సుజాత, జనసేన పార్టీ నాయకులు సోమి, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు నల్లచెరువు 15వ లైను, అదేవిధంగా 12వ లైను రోడ్లకి, డ్రైన్లకి శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. దాదాపుగా 95 లక్షల రూపాయల అభివృద్ధి కార్యక్రమానికి ఈరోజు నేను, మేయర్ గారు, స్థానిక ప్రెసిడెంట్ గారు, కార్పొరేటర్ గారు మరియు నాయకులందరూ, కార్యకర్తలందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అయితే నల్లచెరువు 15వ లైను మరి ఫస్ట్ ఒక కాంట్రాక్టర్కి వచ్చింది, మధ్యలో వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు మల్లికార్జునరావు గారు అనే కాంట్రాక్టర్ చేజిక్కించుకున్నారు. ఆయన కూడా స్టార్టింగ్లో చాలా డిలే చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో 3 సంవత్సరాల నుంచి ఆ స్థానికంగా 15వ లైన్ కోసం ఇబ్బంది పడుతున్న క్రమంలో కూటమి ప్రభుత్వం వచ్చి రాగానే దాన్ని ఎస్టిమేషన్స్ వేయించి మనం వర్క్ పెట్టడం జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల, కాంట్రాక్టర్లు బిల్లుల కారణాలు కావచ్చు, మరి ఇతరత్ర కారణాల వల్ల ఈ వర్క్ చాలా డిలే అయిపోవడం జరిగింది. ఈరోజు ఇది గౌరవ మేయర్ గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు త్వరితగతిన దాన్ని స్పందించి పాతగా కాంట్రాక్టర్లు ఎవరైతే వర్క్కి రావట్లేదో వాళ్ళకి దాన్ని విరమింపజేసి, అదేవిధంగా కొత్త కాంట్రాక్టర్కి దాన్ని మంజూరయ్యేలాగా చూసి ఈరోజు ఈ వర్క్ని చేపట్టేలాగా ఆయన ప్రోద్బలం చాలా ఉంది. ఏదేమైనప్పటికీ ఈరోజు అక్కడ స్థానికంగా ఆ లైన్లో ఉన్న ప్రజలందరినీ ఈరోజు కలిసినప్పుడు చాలా సంతోషం వ్యక్తం చేశారు. మిమ్మల్నే మేము అందరం కూడా, అంటే మా లైన్ అంతా కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉంది, మీరు వస్తేనే పని జరుగుతుంది అనే ఒక ఆకాంక్ష మా అందరిలో ఉంది. ఈరోజు ఈ వర్క్ జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఈ సందర్భంగా మేయర్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా 12వ లైన్ కూడా చాలా అవసరమైన రోడ్డు కాబట్టి దాన్ని కూడా ఎస్టిమేషన్స్ వేయించుకొని వాళ్ళ వర్క్కి స్టార్ట్ చేయడం జరిగింది. అయితే మల్లికార్జునరావు గారు చాలా ఫాస్ట్గా ఈ వర్క్ని అందజేస్తారు అని చెప్పి మేము అందరం కూడా ఆకాంక్షిస్తున్నాము. అధికారులందరూ కూడా దీంట్లో ఫాలో అప్ చేసి తొందరగా ఈ రోడ్డుని ప్రజలకు అందుబాటులో. అభివృద్ధి పనులన్నీ మార్చి 31వ తేదీలోపు పూర్తి చేసి పశ్చిమ నియోజకవర్గ రూపురేఖలు మారుస్తామని గుంటూరు నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర స్పష్టం చేశారు. సమిష్టి కృషితో ఏపీలోని ఈ నియోజకవర్గాన్ని ప్రథమ స్థానంలో నిలుపుతామని ప్రకటించారు. తద్వారా కార్పొరేషన్ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం స్థానిక 19వ డివిజన్లో చేపట్టిన పలు అభివృద్ధి పనులకి ఎమ్మెల్యే గల్లా మాధవితో కలిసి మేయర్ కోవెలమూడి రవీంద్ర శంకుస్థాపన చేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ 19వ డివిజన్ టీడీపీ కంచుకోట అని తెలిపారు. టీడీపీ విజయం కోసం ఆస్తులు అమ్ముకున్న నేతలు ఇక్కడ ఉన్నారని అన్నారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించకపోతే చర్యలు తప్పవని కాంట్రాక్టర్లను హెచ్చరించారు. కార్యక్రమంలో 19వ డివిజన్ కార్పొరేటర్ తేలుకుట్ల హనుమాయమ్మ, యోగేశ్వరరావు, డివిజన్ అధ్యక్షులు రాళ్లబండి రామరాజు, కార్యదర్శి రమేష్ తదితరులు పాల్గొన్నారు. వెస్ట్ కాన్స్టిట్యున్సీలోనే కట్ట యువతల
అంటే నల్లచెరువు ప్రాంతాల దగ్గర నుంచి ఎన్జిఓ కాలనీ వరకు కూడా ఈ 19వ డివిజన్ అనేది తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఇక్కడ ముగ్గురు త్రిమూర్తులు మూరవలి మిగతా సీనియర్ నాయకులందరూ కూడా ఇక్కడ మొదట 83 నుంచి పార్టీలో పనిచేస్తున్నారు. మేము గడిచిన మున్సిపల్ ఎలక్షన్లో కూడా ఈ ఒక్క వార్డులోనే మేము విజయం సాధించాం. ఇటుపక్క సుమారుగా 12 వార్డులు ఉంటే 12 వార్డులో కూడా ఈ ఒక్క వార్డులోనే మేము విజయం సాధించాం. అంటే ఇది ఒక వార్డు తెలుగుదేశం పార్టీ కంచుకోట లాంటిది. దీనిలో ముఖ్యంగా ఇక్కడ కేబుల్ ఆపరేటర్ ఉన్న యోగేశ్వరరావు, ఆయన చాలా సొంత ఇల్లు కూడా అమ్ముకొని రాజకీయాలు చేసి వాళ్ళ భార్యని కార్పొరేటర్గా గెలిపించాడు. తర్వాత ఇక్కడ రామరాజు అని మనందరికీ తెలిసిన స్టాంప్ రైటర్ మా తెలుగుదేశం పార్టీ డివిజన్ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయన ప్రతి ఇల్లు గడప గడపకు కూడా కనీసం 30 సార్లు తిరుగుతాడు ఈ యొక్క డివిజన్లో. ఇక్కడ స్థానిక సమస్యలు గౌరవ శాసనసభ్యురాలు గల్లా మాధవి గారు ఎలక్షన్ అప్పుడు వారి చేత కొన్ని ప్రామిసులు చేయించిన భాగంగా ఈరోజు ఇక్కడ శంకుస్థాపన మేడం గారు ఆ రోజు చెప్పారు, తప్పకుండా మేము డ్రైన్లు రోడ్లు అభివృద్ధి చేస్తామని. దానిలో భాగంగా ఇక్కడ ఈ రోజున కార్యక్రమాలు జరుగుతున్నాయి. గౌరవ శాసనసభ్యులు చెప్పిన మాట వాస్తవం. కొంతమంది కాంట్రాక్టులు తీసుకొని చేయకపోవటం, కొన్ని కారణాల వల్ల బిల్లులు వేయటం, ఇవన్నీ కూడా వాస్తవాలే. అయినా దాన్ని అన్నీ మనం సరిదిద్దుకొని ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి దీనిలో భాగంగా ఈ గుంటూరు వెస్ట్ మొత్తం కూడా గల్లా మాధవి గారి ఆధ్వర్యంలో ఎక్కడా కూడా రోడ్డు లేని ప్రాంతం, ఈ పలానా రోడ్డు సరిగ్గా లేదని కానీ పలానా డ్రైన్ సరిగ్గా లేదని కానీ వచ్చే మార్చి ఒక టైం లైన్ పెట్టుకున్నాం. కాకపోతే గడిచిన 4 నెలల నుంచి మీరు చూస్తున్నారు వర్షాలు పడుతున్నాయి. వర్షాల వలన చాలా, ఎందుకంటే మళ్ళీ నాణ్యమైన పనులు చేయకపోతే ఇప్పుడు సిద్ధార్థ అకాడమీ వాళ్ళతో థర్డ్ పార్టీ అగ్రిమెంట్ మేము ఇన్స్పెక్షన్ కూడా చేస్తున్నాం. నిష్పక్షపాతంగా క్వాలిటీలో రాజీ పడే ప్రశ్నే లేదు. అట్లాగా ఉద్దేశంతో వర్షాలు పడినప్పుడు మాత్రం వర్కులు చేయబాకండి అని చెప్తున్నాం. దానిలో భాగంగా కొద్దిగా మందకోడిగా వర్కులు జరుగుతున్నమాట వాస్తవం. తప్పకుండా ఈ వారం 10 రోజులు మన డిప్రెషన్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనే మార్చి 31కి ఈ యొక్క కాన్స్టిట్యున్సీని మంచి రూపురేఖలుగా తీసుకొచ్చి మేము ఎలక్షన్కి వెళ్దామని చెప్పి చూస్తున్నాం. గుంటూరు అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మేయర్ కోవెలమూడి రవీంద్ర, పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి స్పష్టం చేశారు. ఆ దిశగా అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని వెల్లడించారు. స్థానిక 22వ డివిజన్ శ్రీనివాసరావుపేట అచ్చయ్య డాబా సెంటర్లో 47 లక్షలతో చేపట్టిన సీసీ డ్రైన్ నిర్మాణానికి శంకుస్థాపన శుక్రవారం వారు చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ లోతట్టు ప్రాంతాలను అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. నిర్దేశిత సమయంలోనే ప్రగతి పనుల్ని పూర్తి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ డివిజన్ అధ్యక్షులు చింతకాయల సాయి, ఆళ్ల హరి, గేదెల రమేష్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో లోతట్టు ప్రాంతాల్లో శ్రీనివాసరావుపేట కూడా ఒకటి. ఎప్పటి నుంచో కూడా వర్షాకాలంలో ఇక్కడ స్థానికంగా చాలా ఎఫెక్ట్ ఉంటుంది, ఇబ్బందులు పడుతూ ఉంటారు. రోడ్లు, డ్రైన్లు చాలా ఇబ్బందికరంగానే ఉంటాయి. మరి మేము ప్రచారంలో వచ్చినప్పుడు ఇక్కడ స్థానికంగా అనేక హామీలను ఇవ్వడం జరిగింది. ఈ రోడ్లు కానివ్వండి, లేదంటే డ్రైన్స్ కానివ్వండి, త్వరితగతిన పూర్తి చేస్తాము అని చెప్పడం జరిగింది. అదే క్రమంలో ఈరోజు వార్డు డివిజన్లో మేము పర్యటించినప్పుడు కూడా ఇక్కడున్న స్థితిగతులు చూసి ఎన్నో రకాలైన శాంక్షన్స్ని ఎస్టిమేషన్స్ వేయించి అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. దాని నేపథ్యంగానే కొన్ని వర్క్స్కి శాంక్షన్స్ ఇవ్వడము, కాంట్రాక్టులు రావడం కూడా జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడం వల్ల ఈ వర్క్స్ అనేవి చాలా జాప్యం జరగడం అందరూ ఇక్కడ స్థానికంగా చూశారు. వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడిన విషయం వాస్తవం. అయితే ఈరోజు అచ్చయ్య డాబా సెంటర్లో డ్రైన్స్కి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అవి కూడా ఒక అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా డ్రైన్లు పగలగొట్టడం అందరికీ తెలుసు, దానివల్ల ఇబ్బంది పడుతుంది అందరికీ తెలుసు. అయితే ఈరోజు గౌరవ మేయర్ గారి దృష్టికి ఇవి తీసుకెళ్ళినప్పుడు ఆయన చాలా ఫాస్ట్గా స్పందించి ఆ యొక్క కాంట్రాక్టర్తో మాట్లాడి ఈ యొక్క కార్యక్రమాన్ని త్వరితగతిన చేపట్టాలి అని చెప్పి సూచించడం జరిగింది. అందు నిమిత్తంగానే ఈరోజు ఇక్కడ వర్క్కి మేము శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. దాదాపుగా 47 లక్షల రూపాయలతో ఈ యొక్క డ్రైన్ని మేము చాలా ఫాస్ట్గా మేయర్ గారి సూచనల మేరకు, ఆయన ఈరోజు కాంట్రాక్టర్కి చెప్పిన విధానాన్ని మేరకు ఆయన కూడా త్వరితగతిన మేము అందిస్తాము అని చెప్పి హామీ కూడా ఇవ్వడం జరిగింది. ఇదివరకు శంకుస్థాపన చేసుకున్న మిగతా రోడ్లు కూడా
ఫాస్ట్గా పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని కూడా ఆయన చెప్పడం జరిగింది. తొందరగా ఈ వర్క్స్ పూర్తవ్వాలని ఇక్కడ స్థానికంగా ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఎప్పుడు ఇటు అభివృద్ధికి సంక్షేమానికి కట్టుబడి ఉన్న నేపథ్యంలో ఈ వర్క్స్ అన్నీ కూడా పూర్తి చేస్తాము. నాయకులందరం కూడా దీన్ని నిమిత్తం నిబద్ధతగా ఉన్నాము. స్థానికంగా మనకి చింతకాయల సాయి డివిజన్ ప్రెసిడెంట్గా ఉన్నారు. మరి అనేక మంది సీనియర్ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా కలిసికట్టుగా ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు గుంటూరు శ్రీనివాసరావుపేట 22వ డివిజన్, ఈ డివిజన్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చాలామంది ఉన్నారు. ఈరోజు వెస్ట్ శాసనసభ్యురాలు సోదరి గల్లా మాధవ్ గారి ఆధ్వర్యంలో ఒక డ్రైను 48 లక్షల రూపాయలతో శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఆల్మోస్ట్ ఈ ఏరియాలో ఒక 5-6 బజారులు తప్ప డ్రైన్స్ చాలా ఇబ్బంది ఉంది. ఇవన్నీ కూడా త్వరితగతంగా పూర్తి చేయాలని చెప్పి ఇప్పుడే కాంట్రాక్టర్ గారిని కూడా గౌరవ శాసనసభ్యురాలు సూచించారు. తప్పకుండా ఇది ఒక 60 రోజుల్లోపు పూర్తి చేసే బాధ్యత మేము దీక్ష తీసుకుని దీన్ని తప్పకుండా పూర్తి కావాల్సిన వర్ణాలు కూడా సమకూరుస్తాం. తప్పకుండా ఈ శ్రీనివాసపేటలో ఇంకా ఏమైతే ఉన్నాయో, ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఏమైతే చేయాలో కూడా అవన్నీ కూడా ఏదైనా మార్చి లోపు కంప్లీట్ చేస్తామని చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ఒకటే ఇక్కడ మెయిన్ 2-3 అప్ అండ్ డౌన్ డ్రైన్స్ ఉన్నాయి. ఈ అప్ అండ్ డౌన్ డ్రైన్స్ కూడా ఈ పీకల వాక్ కూడా దీంట్లో నుంచి వెళ్తూ ఉంటుంది. మనందరికి తెలిసిన విషయం, దీని బోర్డర్ అన్నమాట అది. తప్పకుండా అతి త్వరితగా ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఈ డ్రైన్ కూడా 6 నెలల కిందట పగలగొట్టారు. దోమలు కూడా విపరీతంగా వస్తున్నాయి. ఇమీడియట్గా కూడా దీన్ని పూర్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.